జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వాట్ ఈస్ ఇక్కడ మీరు అనగానే నాకు అనిపించింది ఏంటి 370 ఏంటి? అది చాలా మంది ఆ రోజు మోదీ గారు ఆ రోజు స్పీచ్ ఆయన మాట్లాడినప్పుడు చాలా మందికి ఇట్ డిడ్ంట్ స్ట్రైక్ హిమ్ మెనీ పీపుల్. ఇన్ఫ్యాక్ట్ ఐ రోట్ ఒక ట్వీట్ కూడా చేశాను నేను, జిన్స్నే 370 హటాయా ఉస్కో దెంగే 370. పర్ఫెక్ట్. ఎవడు 370 తీసేసాడో వాళ్ళకి 370 సీట్లు ఇస్తామని చెప్పి. ఆయన 365 అని చెప్పలేదు, 375 అని చెప్పలేదు. కరెక్ట్. 370. దట్ మెంటల్ థింగ్ కనెక్షన్ ఆ ఎమోషనల్ కనెక్షన్ విత్ 370. ఆర్టికల్ 370 తీసేసిన వాళ్ళకి 370 వస్తాయి లేదా అని ఇంకో డిబేట్, అది చాలా నడుస్తుంది ఛానల్లో నిన్నటి చూస్తున్నాను. బట్ ఓకే, బీజేపీ ఆల్రెడీ మ్యాక్స్ అవుట్ అయిపోయారు. నార్త్ ఇండియాలో మ్యాక్సిమం వచ్చేస్తున్నాయి, బీజేపీకి ఇంకా ఎక్కువ రావు, యూపీలో ఇంకా 5 సీట్లు ఎక్స్ట్రా రావచ్చు, మిగతా ఎక్కడి నుంచి వస్తుంది బీజేపీకి ఇంకా కావాలి కదా 60 సీట్లు. సౌత్ ఇండియాలో ఎక్కడ వస్తుంది, ఆంధ్రాలో ఎక్కడ వస్తుంది, తెలంగాణలో ఇంకా ఎక్కడ వస్తుంది అని పెద్ద డిబేట్ నేను టైమ్స్లో కానీ మిగతా ఛానల్స్ అన్నింటిలో నడుస్తుంది. దట్ ఈస్ నాట్ ద పాయింట్. 370 అనగానే డెఫినెట్లీ ఇట్స్ నాట్ దట్ ఈస్ గోయింగ్ టు విన్ 370. ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే అటువైపు కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు మేము 100 సీట్లు గెలుస్తామని చెప్పేసి. మమతా బెనర్జీ 40 అని చెప్పగానే ఆ రోజు నుంచి వాళ్ళ మొరల్ డౌన్ అయిపోయింది కంప్లీట్గా. కరెక్ట్. వీళ్ళకి 40 సీట్లు కూడా రాజ్యసభలో మోదీ అంటారు 40 సీట్లు అని చెప్పేసి మమతా బెనర్జీ చెప్పారు. అదన్నా గెలుస్తారో లేదో అన్నట్టుగా. నాట్ టాకింగ్ త్రూ హర్ హ్యాట్ ఇంగ్లీష్లో చెప్తారు కదా. షీ నోస్. ఆమె దగ్గర రియాలిటీ, ఆమె దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఆమె దగ్గర వాళ్ళ స్టేట్ అపారటస్ ఉంది, ఆమె కూడా సర్వే రిపోర్ట్లు చూసుకుంటుంది. షీ నోస్. దానికోసం లాస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో 10% కన్నా ఎక్కువ వచ్చిన 2 కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్కి 2 సీట్లు ఇచ్చారు. గెలవాలంటే అక్కడి నుంచి గెలవని చెప్పేసి, నాకు 10 సీట్లు కావాలంటే సరే నడు థ్యాంక్ యూ వెరీ మచ్ అని పంపించేసి. ఇదే పరిస్థితి యూపీలో వచ్చింది. యూపీలో మళ్ళీ ఇప్పుడు కొట్లాట నడుస్తుంది, బయటకు రాలేదు ఇంకా. అది అఖిలేష్ యాదవ్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసాడు వాళ్ళ పార్టీ క్యాండిడేట్స్ని. ఇప్పుడు వీళ్ళేమంటారు కాంగ్రెస్ వాళ్ళు కొన్ని సీట్లు మేము పోటీ చేయాలి, మీరెట్లా అనౌన్స్ చేశారని. జయంత్ చౌదరిని ట్రాక్ చేయకుండా ఆయన ఇచ్చేస్తారని బీజేపీకి వెళ్ళిపోయారు. బీజేపీ ఎలాంటి ఒక మైండ్ గేమ్లోకి తీసుకెళ్ళిపోయిందనంటే ఆత్మరక్షణలో పడిపోయారు. సరే నేను ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవడం తర్వాత సంగతి, ఫస్ట్ నా సీట్ నేను చూసుకోవాలన్న దగ్గరికి వెళ్ళిపోయారు. ఈవెన్ మమతా బెనర్జీ అయినా లేకపోతే ఈవెన్ నితీష్ కుమార్ లాంటి వాళ్ళు అయినా సార్ మిగతా వాళ్ళు ఎవరైనా నేను ఇప్పుడు మోదీని గద్దె దించడం అనేది పెద్ద సుదీర్ఘమైన అది అనితర సాధ్యమైనటువంటి అంశంగా కనబడుతుంది. అది సో అంత చేయలేం కానీ ఫస్ట్ అయితే మన సీట్ మనం కాపాడుకుందాం అనేది కేసీఆర్ గారు నేర్చుకోవాలండి. అది ఆలోచించండి. కేసీఆర్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కేటీఆర్ కనిపించింది మీకు, ఎప్పుడు కనిపించండి లాస్ట్? పవర్ అండి, ఆ చైర్కి ఒక పవర్ ఉంటుంది, ముఖ్యమంత్రి చైర్ అనేది. ఆ చైర్ నుంచి చూడండి అసలు ఎక్కడ ఒక ఫ్లెక్సీ లేదు. ఆ చైర్ నుంచి మీరు బయటకు వచ్చారో ఇంతకుముందు అసలు వేరే వాళ్ళకి ఫ్లెక్సీ ఉండేది కాదు. మా లాంగ్వేజ్ మలయాళం కుక్క కూడా తిరిగి చూడదు మిమ్మల్ని. రైట్, కుక్క కూడా తిరిగి చూడదు మిమ్మల్ని. ఆ పరిస్థితికి వచ్చేసారు. ఇట్ ఇస్ ఓన్లీ పవర్ సాగర్ అండ్ దే నో ఇట్. పొలిటీషియన్స్ నో ఇట్. గెలవాలంటే వాళ్ళది అదే బిజినెస్, ఇంకేం లేదు వాళ్ళకి. కరెక్ట్. ఎథిక్స్ మాట్లాడడం అని ఏముండదు. ఇప్పుడు మీరు ఇందులో ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ మరొకసారి ఖర్గేని బలికా బక్రా మీరు మొదటి నుంచి అంటున్నారు నాకు, ఎందుకంటే చాలాసార్లు మీరు అన్నారు ఇది ఏంటంటే ఖర్గేని అలా పెట్టడం ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్కి ఎట్లాగూ అధికారంలోకి రాలేమని. సో ఖర్గే పేరు మీద వెళ్ళిపోతుంది, రాహుల్ గాంధీ సేఫ్గా ఉంటాడు. అంతేనా? ఇప్పుడు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ ఎలక్షన్ తర్వాత ఏఐసిసిలో ఒక రివ్యూ జరిగింది. ఒక వారం తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత 3 స్టేట్లు ఓడిపోయారు కదా వీళ్ళు. రివ్యూ పెట్టి అందరికన్నా ఎక్కువ ఎవడు మాట్లాడిండు? రాహుల్ గాంధీ. అందరిని తిట్టారంట, అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు తిట్టారంట, అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ తిట్టారంట, లాస్ట్లో ఆఫీస్ బాయ్ని కూడా తిట్టారంట. అంటే దట్ కేమ్ అస్ ఎ జోక్, బట్ వీళ్ళు అందరిని తిట్టారంట. సో ఎవడో ట్విట్టర్లో రాశాడు మీరు ఆఫీస్ బాయ్ని మర్చిపోయారు, ఆ ఛాయ్ తీసుకుని మర్చిపోయాడు, సెక్యూరిటీ గార్డ్ని మర్చిపోయారు, మీ ఏఐసీసీ వాడిని కూడా తిట్టాలి కదా. హీ డోంట్ టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ. అదే మోదీ గారు మొన్న అన్నారు ఎన్నిసార్లు రీలాంచ్ చేస్తారు ఒక ప్రోడక్ట్ని, ఒక సబ్బుని అప్పుడప్పుడు తీసి న్యూ సోప్ అని మనం పెడతాం, న్యూ సర్ఫ్ అని పెడతాం. అది 10 సార్లు రీలాంచ్ చేస్తే ఎవరు సీరియస్గా తీసుకోడు మిమ్మల్ని. హీ డజంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. మిగతా అందరి మీద తోసేస్తాడు. కానీ గెలిచిన ఒక స్టేట్ తెలంగాణ, అది రాహుల్ గాంధీ యాత్ర చేశారంట, దానికోసం తెలంగాణ గెలిచారంట. తెలంగాణలో కేసీఆర్ కూడా నిజంగా అనిపించదు మరి. కానీ ఈయన ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార సభకి ఓ ర్యాలీ, ఓ కారు, దాంట్లో సోనియా గాంధీ, ఇంకోవైపు రాహుల్ గాంధీ, సీరియస్గా మాట్లాడుతున్నాను నేను. అది పాపం అది రేవంత్ రెడ్డి తన లీడర్ని పిలిచి వాళ్ళకి ఏదో క్రెడిట్ ఇవ్వాలనుకోవడంలో తప్పలేదు కానీ, బట్ వాళ్ళకైనా కానీ 3 రాష్ట్రాలు అక్కడ పోయినాయి. మిగతా ఏ రాష్ట్రంలో మన సిగ్నిఫికెంట్గా లేము. ఇప్పుడు 40 సీట్లు కూడా వస్తాయో రావు అని చెప్పేసి ఇండియా బ్లాక్ అంటోంది.
అయినప్పటికీ మనం అలా ర్యాలీలో ఉండొచ్చా, దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చా, మన విజయంగా చూడొచ్చా అనే కనీస భావన లేకపోవడం అనేది నిజంగా. ఎందుకంటే అది ఫ్యామిలీ లాయల్టీ సాయి గారు. రేవంత్ రెడ్డికి ఉండాలంటే ఫ్యామిలీ లాయల్టీ చూపించాల్సింది, ఆయన సలాం కొట్టాల్సింది, ఆయన తప్పు కాదు అది. అక్కడ పెద్ద పెద్ద షేర్లు కూర్చున్నారు, పక్కన సింహాలు కూర్చున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి అయితే లేదనుకోండి, ఇప్పుడు బట్టి విక్రమ, వీళ్ళందరూ చూస్తున్నారు ఈయన ఎప్పుడు ఫస్ట్ తప్పు చేస్తాడని పట్టుకుందామని. మా చైర్, ముఖ్యమంత్రి చైర్ మాకు కావాలి. ఈడు ఎట్లో వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. కరెక్ట్. ఏబీవీపీ వాడు అంటాడు, అప్పుడప్పుడు వీళ్ళు చెప్తూనే ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళు. సో రేవంత్ రెడ్డి, దే ఆర్ వెయిటింగ్ ఫర్ రేవంత్ రెడ్డి టు మేక్ ద ఫస్ట్ మిస్టేక్. ఈ స్కీముల మీద చూడండి ప్రెషర్, ఇప్పుడు చూడండి ఆల్రెడీ కవిత మొదలుపెట్టింది. స్కీములు ఎందుకు రావట్లేదు, సిలిండర్ ఎందుకు ఇవ్వట్లేదు. సిలిండర్ ఇవ్వడానికి ప్రియాంక గాంధీని తీసుకొస్తున్నారు. షీ డస్ నాట్ హోల్డ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఈ మన సోనియా గాంధీ ఎన్ఏసీ, నేషనల్ అడ్వైజరీ కమిషన్ పెట్టినట్లు, కౌన్సిల్ పెట్టినట్లు. మీకు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లేనప్పుడు హౌ డూ యూ లాంచ్ అ స్కీమ్? యు ఆర్ ఓన్లీ అ పార్టీ పర్సన్. అవును, గవర్నమెంట్ స్కీమ్. మిగతా అన్ని పార్టీలు క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తున్నారు, డిసైడ్ చేస్తున్నారు. పాపం ఖర్గే గారు తిరుగుతున్నారు ఈ ఏజ్లో, 82, 83 ఆయన ఏజ్. ఈ ఏజ్లో ఆయన తిరుగుతూ మన ట్రిచ్యూర్ వెళ్ళాడు, మా హోమ్ టౌన్ కేరళలో. పెద్ద మీటింగ్ పెట్టారు అదే గ్రౌండ్లో. మోదీ గారు ఒక 2 వారాల ముందు అడ్రస్ చేస్తే లక్షలాది మంది మహిళలు వచ్చారు. మహిళల కోసం మీటింగ్ పెట్టారు, మోదీ గారు పెట్టారు. ఈయన వీళ్ళ పార్టీల కోసం మీటింగ్ పెట్టాడు. కేరళలో 9 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, మేజర్ వన్స్. 10-15 ఇంకా ఉన్నాయి అనుకోండి. మేజర్ 9 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి కాంగ్రెస్ న్యూస్ ఛానల్, జై హింద్. వీళ్ళు ఒక్కరు కూడా లైవ్ టెలికాస్ట్ చేయలేదు. అట్లీస్ట్ కాంగ్రెస్ ఛానల్ అని చేయాలి ఉండే కదా. అప్పుడు ఆలోచించండి, ఆయన ఎట్లా పెట్టారంటే, ఇప్పుడు ఆయన రెసిగ్నేషన్ లెటర్ రెడీ ఉంటుంది, నేను ఇప్పుడు రాసిస్తాను మీకు స్టాంప్ పేపర్ మీద. ఈ ఎలక్షన్ కాగానే ఓడిపోగానే మల్లికార్జున్ ఖర్గే ఆఫర్ టు రిజైన్ అండ్ సబ్మిటెడ్ రెసిగ్నేషన్ టు సోనియా గాంధీ. కథ. కరెక్ట్. కానీ రాహుల్ గాంధీకి ఏం కాదు, సోనియా గాంధీకి ఏం కాదు, ప్రియాంక గాంధీకి అందరూ సేఫ్. ఇది ప్రాబ్లం. ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ స్టేట్కి వచ్చిందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దీస్ 3 పీపుల్. ఏ రోజు ఈ పార్టీ ఆ ఫ్యామిలీని తీసి బయట పెడతారో ఆ రోజు ఈ పార్టీ బాగుపడుతుంది. కానీ ప్రాబ్లమ్ ఈజ్ ఇంకా వీళ్ళ లీడర్ లేవు కదా. లీడర్ ఉంటే ఇంకో మాట. ఉన్న లీడర్లు అన్నీ మిగతా పార్టీకి వెళ్ళిపోయారు. యంగ్ లీడర్స్ అందరూ జితిన్ ప్రసాద్, ఆర్పిఎన్ సింగ్, హిమంత బిశ్వ శర్మ, మిలింద్ దేవరా, జ్యోతిరాదిత్య సింధియా, వీళ్ళందరూ బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, మిలింద్ ఆఫ్ కోర్స్ జాయిన్డ్ ఎన్సీపీ అనుకోండి, షిండే ఫ్యాక్షన్. ఇది పరిస్థితి. దే ఆర్ నాట్ అలౌడ్ ఎ సింగిల్ లీడర్ టు కమ్ అప్. అది కరుణాకరన్ కొంచెం పాపులర్గానే ఆయన ఇస్రో కేసులు వేసి ఆయన బయటకు చేసేస్తారు. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు పాపులర్ అయితే ఆయన్ని ఏం చేశారో మనకు తెలియదు. అది కాన్స్పిరసీ థియరీస్ నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళ లీడర్స్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే లీడర్ కాగానే వాడు సలాం కొట్టాల్సిందే. పొద్దున పోయి వాళ్ళ భజన్ మండలి, రాహుల్ గాంధీ అందరికైనా పెద్దోడు, సోనియమ్మ, అరే వాట్ యువర్ ముఖ్యమంత్రి అండి, యూ షుడ్ మెయింటైన్ దట్ స్టేచర్. కానీ పెట్టలేడు పాపం. ఎందుకంటే రేపు పొద్దున చైర్ ఉంటుందో లేదో తెలియదు. ఎవరు అడగడు కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఇప్పుడు, ఎవరు అడగట్లేదు రోసయ్య గురించి ఇప్పుడు. ఎందుకంటే దే ఆల్ సర్వైవ్ బికాజ్ ఆఫ్ ద సిస్టమ్. కానీ ఏ సిస్టమ్ ఏ రోజు పడదో ఆ రోజు తీసిపడేది, ఖతం అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.